ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉండిద్ది. దినాలు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమని రాస్తుందంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొంచు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పాడు. మన జీవితంలో అతి విలువైనది ఏదైనా ఉంది అంటే సమయం. 1,00,000 రూపాయలు నష్టపోయినా మనకు ఒక ధైర్యం ఉండిద్ది. ఏమని? నేను మరలా సంపాదించుకోగలను. ఒక స్థలం ఏదన్నా కోల్పోయినా, ఒక బంగారం కోల్పోయినా మనకేమనిపించింది? నేను మరలా సంపాదించుకోగలను. కానీ పోయిన సమయం నువ్వు సంపాదించుకోగలను అన్న ధైర్యం నీకు ఉండిద్దా? వచ్చిద్దా? రాదు. మిగతా ఏదైనా కానీ నీ దగ్గరకు వచ్చిద్దేమో, కానీ సమయం మాత్రం రాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానులు ఏం చేస్తారంటే టైం పాస్ చేస్తారు. టైం ఏమైపోయింది? వేస్ట్ అయిపోతూ ఉన్నది. చాలామంది జీవితాల్లో టైం ఎలా వేస్ట్ అయింది? ఫోన్ల ద్వారా. అంటే ఫోన్లో ఏదో ఒక వీడియోస్ చూడటమో, ఏదో ఒక టైంపాస్గా ఏదో ఒక గేమ్స్ ఆడటమో, ఎవరో ఒకరితోటి మాట్లాడటమో, ఇవన్నీ చేయటం వల్ల ఏమైంది? కొంచెంసేపు మాట్లాడటం, లేదంటే ఎవరో ఒకరితో కాసేపు కూర్చొని ముచ్చట పెట్టుకోవటం, కాసేపు వాళ్ళు వీళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం, లేకపోతే నా జీవితం ఏమైపోయిద్దా అని ఆలోచించటం, ఇవన్నీ కూడా టైం వేస్ట్ పనులే. జ్ఞానం ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగపరచుకుంటాడు. టయాన్ని ఏం చేస్తాడు? సద్వినియోగపరచుకుంటాడు. సద్వినియోగపరచుకోవటం అంటే ఏంది? చాలామంది ఏం చేస్తారు? ఈ టైంలో కూడా నేను సంపాదిస్తాను, ఉదయం పని చేశాను నేను, మరలా సాయంత్రం కూడా పని చేస్తాను, అప్పుడు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. మంచిదే. కష్టపడటం, సోమరితనం లేకపోవటం అది మంచిదే. సోమరితనం వేరు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం వేరు. నేను చెప్పింది మీకు అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే సమయము పోనీక సద్వినియోగం చేసుకోండి అంటే అర్థం ఏంటంటే సమయం వేస్ట్ చేయటం వేరు, ఆ సమయంలో పనిచేసి మనీ సంపాదించటం వేరు. మనీ సంపాదించావు కాబట్టి నువ్వు టైంను కరెక్ట్గా వాడావు అని నువ్వు అనుకుంటుంటే అది నీకు ఒక సైడ్ వరకు కరెక్ట్ ఏమో, కానీ అది కంప్లీట్గా కరెక్ట్ కాదు. నేను డబ్బులు సంపాదించాను నా టైం వేస్ట్ చేసుకోకుండా అంటే అది ఎంతవరకు? ఒక వైపు, ఒక విధానానికి, శరీర సంబంధమైన విషయానికి కరెక్టే, కానీ ఆత్మానుసారమైన విషయానికి వచ్చేసరికి అది కరెక్ట్ కాదు. ఓకేనా? అంటే అది ఒక శరీరానికి పనికి వచ్చింది కానీ ఆత్మకి పనికిరాదు. ఆత్మకి ఏం కావాలో తెలుసా? ఇక్కడ చూడండి 17వ వచనంలో ఏముంది? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూసుకోండి. ఇందువల్ల మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఏం గ్రహించాలి? అసలు దేవుడినితో ఏం చెబుతున్నాడు, అసలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో, అది తెలుసుకోవాలి. దేవుడి యొక్క ఉద్దేశం నా జీవితంలో ఏముంది అని తెలుసుకోవడానికి టైం పెడతారా? పెట్టరు. దేనికోసం టైం పెడతారు? దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఒక సమస్య నా జీవితంలోకి వస్తే దీని వెనక దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని నువ్వు తెలుసుకుంటుంటే నువ్వు జ్ఞానివి. కానీ నీ జీవితంలోకి అనేక రకాలైన సమస్యలు, శోధనలు వస్తున్నా ప్రభు యొక్క చిత్తం ఏంటో నీకు తెలియట్లేదంటే నీకేమని అర్థం? అజ్ఞానుల వలె ఉన్నావని అర్థం. అంటే ఏంటి? అవివేకుల వలె నువ్వేం చేస్తున్నావంట? సమయాన్ని, సమస్యలు వస్తున్నాయి అయినా కానీ టైం వెళ్ళిపోతుంది, అయినా అది ఎందుకు వచ్చిందో నీకు తెలియదు. కష్టాలు వచ్చినాయి, అది ఎందుకు వచ్చిందో నీకు తెలియదు. బాధలు వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయో నీకు తెలియదు. ఇబ్బందులు వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయో నీకు తెలీదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఈ సమస్య నా జీవితంలో రావడానికి గల కారణం ఏంటి, ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటి అని ఎంతమంది అడుగుతారు? నేను ఒకరోజు చెప్పాను, కరువులో దావీదు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు? డబ్బులు అడిగాడా? ఏమడిగాడు? విచారణ చేశాడు. ఈ కరువు రావటానికి గల కారణం ఏంటి అని అడిగాడు. మనం ఏం చేస్తాం? ఈ కరువులో ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాం. అది వేరే విషయం. దేవుని చిత్తం నీకు అర్థం కావాలి, దేవుని ఉద్దేశం నీకు అర్థం కావాలి. ఓకేనా? ఇక్కడ ఏమని రాస్తుంది? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. కొంతమంది మద్యముతోటి, తాగుడుతోటి టైం వేస్ట్ చేసేసుకుంటారు. అప్పుడేమైందంట? నీ టైము వేస్ట్ అయిపోయిద్ది. చాలామంది జీవితాల్లో మద్యము వలన, మద్యం అంటే ఏంది? మత్తుగా పడుకోవటము, మద్యము తాగటము. ఓకేనా? లోక సంబంధమైన మాటలు చాలామందికి ఏం చేస్తాయి?
మంచి మత్తునిస్తాయి. అవి కాదు. దేవుడు ఏమంటున్నాడు, మద్యముతోటి మత్తులు అవ్వద్దు, దాంట్లో ఏముందంట, దుర్వ్యాపారము కలదు. తర్వాత ఏమని రాస్తుంది, పైన వచనం చదువు, 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుస్తున్నాడు కాబట్టి ఏం చేయాలంట, మృతుల్లో నుండి లేవాలి. మృతులు అంటే ఎవరు? ప్రకటన గ్రంథంలో ఉన్నది, బ్రతుకున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. అంటే ఏంది, బ్రతికే ఉన్నామన్న పేరు మాత్రం ఉంది కానీ దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేదు. ఆత్మ ఉన్న వ్యక్తి జీవిస్తాడు, కానీ చాలామందిలో ఏముండదు, బ్రతుకున్నామన్న పేరు మాత్రం ఉండేది కానీ ఏముండిద్దంట, మృతుడవే. అంటే దేవుని ఆత్మ నడిపింపు అనేది చాలా మందిలో ఉండదు. ఓకేనా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉండిద్ది చూడండి, 1 అనుకుంటా మేబీ. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కనుక కానీ నీవేందంట, మృతుడవే. జీవించుచున్నావన్న పేరుంది, బ్రతుకున్నామన్న పేరుంది. అంటే బ్రతకటం అంటే అది కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే అది కాదు, దేవుని చిత్తం. తర్వాత వచనం చదువుచారు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా. ఓకే, దేవుని ఎదుటగా మన యొక్క క్రియలు సంపూర్ణమైనవిగా కనపట్లేదంట. దేవుడు ఏం చెబుతున్నాడు, నీ క్రియలనే నువ్వేం చేయాలంట, సంపూర్ణం చేయాలి. ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలంట, సరి చేసుకోవాలి. నీ క్రియలు దేవుని ఎదురుగా సంపూర్ణమైనవిగా కనపడలేదు కనుక చదువు. జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలంట, బలపరచాలి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మన జీవితంలో కూడా చాలాసార్లు ఏమైంది, బ్రతుకున్నాం అన్న పేరు ఉండేది కానీ ఏముండదంట, మృతుడవే. ఎందుకు? సమయాన్ని సద్వినియోగం చేసుకోం. ఏం చేస్తాం, దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోం. ఓకే, దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం కష్టపడటం వల్ల చాలాసార్లు మన జీవితంలో ఫలం రాదు. చాలామంది కష్టపడతా ఉంటారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏమనుందో, పైన 4లో చదువు ఏమనుందో. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని. ఓకే, ఏమన్నాడు, ఆయన బోధించిన తర్వాత దోణిని ఎక్కడికి పంపాలన్నాడు, సముద్రంలో ఇంకా లోపలికి పంపించు, ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత చేపలు పట్టడానికి నీ వలలు తీసి వెయ్యి అన్నాడు. ఆ తర్వాత సిమోను ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితేము గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్టుగా నింపిరి. పేతురు రాత్రంతా ఏం చేస్తున్నాడు, ప్రయాసపడ్డాడు, కానీ దేవుని యొక్క ఇంటెన్షన్ తెలియలా. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏం జరిగిద్ది, రాత్రంతా ఇప్పుడు పేతురుకి టైం వేస్టా లేకపోతే కలిసి వచ్చిందా? రాత్రంతా ఏం చేశాడు, అతను వలలు వేస్తానే ఉన్నాడు. ఎందుకు పడలేదు? అందులో దేవుని యొక్క నడిపింపు అనేది లేదు. మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, చాలాసార్లు వాక్యం ధ్యానిస్తాం, చాలాసార్లు చర్చిలకు వెళ్తాం, కానీ ఏమి లేదంటే ఆత్మ నడిపింపు లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. అంటే పేతురుతోటి దేవుడు చెప్పాడు, ఏమన్నాడు, దోణిని లోతుకు నడిపించప్పుడు వెయ్యి అన్నప్పుడు ఏమన్నాడంటే, పడవు అయినా నీ మాట చొప్పున వేస్తున్నాను అని చెప్పేశాడంట. వేయగానే ఏమైనా 2 దోణులు, వీళ్ళు ఉన్నది కాకుండా ఇంకొక దోణి కూడా పిలిపించి దాంట్లో కూడా చేపలు పడ్డాయి అంట. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మనం టైం పెట్టాలి. ఎంత టైం పట్టింది 2 దోణులు మునగటానికి? ఆ మాట చెప్పిన వెంటనే ఒకసారి విసిరేసి ఉంటాడు, ఇంకా వెంటనే ఆ వలలు ఎమ్మటి ఫుల్గా చేపలు వచ్చేసి ఉంటాయి. టైం ఎంత మిగిలింది? మన జీవితంలో కూడా దేవుని చిత్తం తెలియకపోతే మన సమయం పోయిద్ది. అవివేకులు ఏం చేస్తారంటే దేవుని చిత్తం తెలుసుకోరు. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, దేవుని ఉద్దేశం ఏంటి అనేది, దేవుని ప్రణాళిక ఏంటి, ఒక పని చేయాలన్నా దాని వెనక దేవుడు నన్ను దేంట్లో నుంచి నడిపిస్తున్నాడు, దేవుడు ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక దేవుడు ఏం చెప్తున్నాడు అని చాలామంది అడగరు. ఏం చేస్తారు, దేవుని దగ్గర కూర్చోరు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు. ఏం చేస్తారు, సమయాన్ని వేస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు వేసాం, రేపు అక్కడ వాళ్ళు వేద్దాం అనుకుంటారు, రేపు అక్కడ వాళ్ళు వేసాం, ఎల్లుండి ఇంకొక దగ్గర వేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమైంది,
ఇంకా కష్టం, ఇంకా కష్టం, ఇంకా కష్టం, కానీ దేవుడు చూస్తానే ఉంటాడు. ఆయన చెప్పిన మాటను మనం వినాలి. సమయం పోనీక దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం మనకు అర్థమైతే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం వచ్చింది. నిద్రించుచున్న నీవు మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ఉదయించుచున్నాడు. అంటే ఏమన్నాడు? ఆత్మపూర్ణులై ఉండుడి అని రాస్తుంది. ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మ చేత నింపబడి దేవుని చిత్తాన్ని నువ్వు కరెక్ట్గా ఒక ఆలోచన నువ్వు చెప్తే దేవుడు ఆత్మ చేత నువ్వు నింపబడి చెప్పి ఉండాలి. ఒక ఉద్దేశం నీకు అర్థమైతే దేవుని ఉద్దేశం నీకు అర్థమైపోవాలి. ఆత్మానుసారులు అన్నిటిని వివేచిస్తారు, కానీ వాళ్ళు ఎవరి చేత వివేచించబడరు. మనం ఎప్పుడైతే శరీరంలోకి వస్తామో మనకేం జరుగుతుందో అర్థం కాదు. ఆత్మలో మనం ఉండాలి. దేవుని ఆత్మనితోటి ముందుగానే మాట్లాడతాడు. చాలాసార్లు దేవుని ఉద్దేశం నీకు అర్థం కాలేదనుకో, అరే వాళ్ళ విషయంలో నేను బాధపడతానే, వీళ్ళ విషయంలో నేను బాధపడుతున్నానే, వీళ్ళ విషయంలో నన్ను అర్థం చేసుకోలేదే, వీళ్ళు నన్ను అలా అనుకున్నారే అని మనకు అనిపించింది. కానీ దాని వెనక దేవుని చిత్తం మనకి ఏం కావాలి? అర్థం అవ్వాలి. దేవుని చిత్తం మనకు అర్థమైనప్పుడు పేతురు జీవితంలో ఏం జరిగిందంట? గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రయాసపడతాం, పేతురు వలె చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంది? నీవు ఏమన్నాడు? సమయం పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం పరుచుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మన జీవితాల్లో దేవుని చిత్తం ఏదో చెప్పండి. ఎంతమందికి తెలుసు మీ జీవితాల్లో దేవుని చిత్తం? నా జీవితంలో దేవుడి చిత్తం ఏంటో నాకు తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దేవుడు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. బైబిల్ ఏమని రాస్తుంది? అజ్ఞానుల వలె సమయం పోనీక. చూడండి ఒకసారి ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దినములు ఎలాంటి అంట? చెడ్డవి. ఈ రోజులు ఎలాంటి రోజులు? చెడ్డ రోజులు. ఈ చెడ్డ రోజుల్లో కూడా మనం సమయాన్ని పోగొడుతున్నామంటే ఎంత గొప్పవాళ్ళుగా అనుకోవచ్చు మనల్ని. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అందు నిమిత్తం మీరు అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. ఏం చేయాలంట? దేవుని చిత్తం. మన హృదయాలలో చాలాసార్లు ఏం తెలియాలి? దేవుని చిత్తం తెలియాలి. దేవుని చిత్తం తెలియకపోతే ఏమైంది? ఇప్పుడు సముద్రంలో ఒక షిప్, పెద్దది బోటు, కార్గో షిప్ ఏదన్నా ఉందనుకోండి. సముద్రంలోకి వెళ్ళాక మీకు ఏమన్నా అర్థమైద్దా ఎటు వెళ్ళాలో? దానికి ఏం కావాలి? కంపాస్ అని ఒకటి ఉంటుంది, దిక్సూచి ఉంటుంది. తెలుసా మీకు? ఎన్ అని ఉండిద్ది, నార్త్. ఓకేనా? నార్త్ ఎటు, ఈస్ట్ ఎటు, సౌత్ ఎటు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి అది చూపిస్తూ ఉండిద్ది. అయితే ఎందుకు నేను ఈ మాటలు చదువుతున్నానంటే మన జీవితంలో కూడా చాలాసార్లు ఏం చేస్తాం? మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోం. ఆ నావలో ఆ దిక్సూచిని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? మనం ఉత్తరం వైపు ప్రయాణం చేయాలి. అదేం చేసిద్ది? ఇట్లా తిప్పగానే కరెక్ట్గా నార్తే చూపించింది, లేకపోతే సౌతే చూపించింది, లేకపోతే ఈస్టే చూపించింది. ఓకేనా? దానికి ఏం కావాలో అదే చూపించింది. అప్పుడు నీకు అర్థమైపోయేది, ఓహో ఇంత దూరంలోకి మనం వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్తే మనకి తీరం చేరుకుంటాం అని. అవునా? ఇప్పుడు అది లేదనుకోండి, ఇప్పుడు మనకి ఎంత టైం వేస్ట్ అయ్యిద్ది? సముద్రంలో తిరుగుతూ ఉంటామా లేదా? సముద్రంలో తిరగమా? నీ చేతిలో ఆ దిక్సూచి లేకపోతే అప్పుడు ఏమైద్ది? ఆ కంపాస్ లేకపోతే ఏమైద్ది? గుర్రి లేకపోతే ఏమైద్ది నీకు? నువ్వు ఇక్కడ నుంచి రన్నింగ్ రేస్ పెట్టారు నీకు, నువ్వు 5 కిలోమీటర్ల రేస్ పెట్టారు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ పెట్టారు, నువ్వు ఎటువైపు వెళ్ళి ఏం టచ్ చేయాలో నీకు తెలియకపోతే నీకు గెలుపు వచ్చిద్దా? అందరూ ఇటు పరిగెత్తుంటే నువ్వు ఇటు పరిగెత్తావు అనుకో, లేదు ఇటు పరిగెత్తావు అనుకో, లేకపోతే ఇటు పరిగెత్తావు అనుకో, ఏమైంది? గెలుస్తావా? అలాగే సముద్రంలో ఉన్న నావ కూడా దిక్సూచి లేకపోతే ఏం జరిగిద్దంట? దానికి ఎటు వెళ్ళాలో తీరం అర్థం కాదు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని చిత్తం అనేది మనం పట్టుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని పట్టుకోం, మనం వెళ్తూ ఉంటుంది, ఏదో జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఎటు వెళ్ళిపోతుంది? ఏం జరుగుతుంది? తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, కష్టం వచ్చినప్పుడు అయ్యా అంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేయమంటున్నాం, నా జీవితంలో సమస్యలు వచ్చినాయని ప్రార్థన చేస్తున్నాం, అన్నీ ఓకే. అసలు దేవుని చిత్తం ఏంటి? అసలు ఎందుకోసం బ్రతుకుతున్నావు? దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడు? నీ మీద ఉన్న ప్రణాళిక ఏంటి?
నీ మీద ఉన్న పిలుపు ఏంటి, నీ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశం ఏంటి అనేది నీకు తెలియాలి. అది నీ మీద దేనికోసం పెట్టుకున్నాడు దేవుడు అనేది నీకు తెలియకపోతే ఏం జరిగిద్ది? గురి లేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. అవునా కదా? ఒక వ్యక్తి గురి లేని వ్యక్తిగా ఒక మనిషి అవుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతనికి ఏమి లేదని, దిక్సూచి లేదని. ఇక్కడ చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4:5. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. సమయం పోనీయక సంఘం వెలుపటి వారి ఎలా ఉండాలంట? బయట వాళ్ళకి తెలియదు టైం విలువ. వాళ్ళు కాసేపు రా లూడో ఆడదాం రా అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? లూడో ఆడుతా కూర్చుంటాం. వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు. వాళ్ళు చెస్ ఆడదాం రా అంటారు, వాళ్ళు ఇంకోటి ఆడదాం రా అంటారు. అప్పుడేమైందంట? సంఘము వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలంట? నువ్వు జ్ఞానంగా ఉండాలి. వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు. తర్వాత నీ టయాన్ని కూడా ఏం చేస్తారు? అప్పుడు తర్వాత వాళ్ళ బాధలు అంటే వాళ్ళు పడతారు. తర్వాత నువ్వు వచ్చామంటావు, అయ్యో నా జీవితం ఏంది, నా పరిస్థితి ఏంది అన్నప్పుడు వచ్చి, దేవా నా చిత్తం ఏంటి, నా పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా, నా పరిస్థితి, నా వృత్తి ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? టైం వేస్ట్ చేసేసావు. ఎందుకు చేసావు? దేవుని దగ్గర కూర్చొని ప్రతి విషయానికి, డౌట్కి ఆన్సర్ దేవుని దగ్గర అడగాలి. నువ్వు అడగలేదు. ఏం చేయాలి? ఒక నావ నడిపించే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దిక్సూచి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి దాన్ని చూడాలి, ఎటెళ్ళాలో తెలుసుకోవాలి, ఆ తర్వాత ప్రయాణం చేయాలి. కానీ ఇష్టానుసారంగా తిరిగావు. తర్వాత వచ్చి ఏమంటున్నావు? నువ్వు చెప్పినట్టే కదా వెళ్ళాను అంటున్నావు. దిక్సూచి కొనగానే సరిపోదు, దాన్ని పాటించాలి. దిక్సూచి చూపించిన విధంగా వెళ్ళాలి. దిక్సూచి కొన్ని జేబులో పెట్టుకుంటే సరిపోద్దా? కాదు. దాన్ని ఏం చేయాలి? మనం చూడాలి, దేవుని చిత్తం ఏందో గ్రహించాలి. చాలామంది జీవితాల్లో దేవుని చిత్తం తెలియదు. ఈ రోజుల్లో క్రిస్టియన్స్ జీవితాల్లో ఎందుకు పుట్టారో, ఎందుకు జీవితం వచ్చిందో, ఎందుకు ఈ కుటుంబం వచ్చిందో, ఎందుకు దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడో, ఎందుకు నేను ఇందులో నుంచి ముందుకు వెళ్ళాలో, ప్రతి విషయం దేవుని దగ్గర ఆన్సర్ ఉండిద్ది. దేవుడు ఒక డెస్టినీ పెట్టాడు. కానీ అజ్ఞానులు ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తారు. కానీ దేవునికి సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తారంట? సమయాన్ని పోనీయక సంఘం వెలుపటి వారికి ఎలా చెప్పాలంట? చక్కగా సమాధానం చెప్పాలి. సంఘం వెలుపటి వారు ఏమంటారు? రా మందు తాగుదాంరా, లేకపోతే కొంచెం టైం పాస్ చేద్దాంరా, లేకపోతే ఇంకొక ఫంక్షన్ ఉందరా, లేకపోతే ఇంకొక పార్టీ ఉందరా అని పిలుస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? సంఘం వెలుపటి వారితో ఎలా ఉండాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ జనాలు ఏం చేస్తారు? వాళ్ళతోటి పూసుకొని రాసుకొని తిరిగి వచ్చి తర్వాత ఏం చేస్తారు? సమస్యలు తెచ్చుకోరా? ఎందుకని? సంఘం వెలుపటి వారి చేత ఎలా ఉండాలంట? ఏమని రాస్తుందో చూడండి, ఏమని రాస్తుందో. సంఘం వెలుపటి వారి చేత, వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రతి ఉత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగిందిగా కృపాసహితంగా ఉండనీయుడి. ఏం చేయాలంట? రుచి కలిగిందిగా కృపాసహితంగా ఉండాలి. మనం ఎలా ఉండాలంట? తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్టు పంపానని యేసుప్రభు అంటాడు. పాముల వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. సరే, పాము విషపూరితమైన ఈ జంతువు కదా, దాంతో ఎందుకు పోల్చాడు మనల్ని? నేను ఆలోచించాను. పాము కనపడగానే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నీ లోపల వచ్చే ఆలోచన నేను చెప్పండి. పావుని ఏం చేయాలనుకుంటావు? నువ్వు చంపేయాలనుకుంటావా, లేకపోతే ఇంకేదైనా జంతువు కనపడితే చంపేయాలనుకుంటావా? ఓన్లీ పావుని మాత్రం చంపేయాలనుకుంటావా? పావుని మాత్రమే ఎందుకు అనుకుంటావు? అది విషమైన జంతువు కాబట్టి. కానీ లోకం మనల్ని ఎలా చూస్తాడంటే, వాళ్ళకి మనం ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఏదో ఒక విషమైన వ్యక్తులుగా చూస్తారు. కానీ అటువంటి విషం పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. కానీ మన హృదయాలు ఏముండకూడదంట? పాము లాంటి విషం పెట్టుకోమని చెప్పలేదు. కానీ యేసుప్రభు పాముల వలె వివేకంగా ఉండమంటే, పాము ఏం చేసిద్దంటే మనిషి కంటికి కనపడదు. 99% అది కనపడిద్దా? మనమైతే ఏం చేస్తాం? పొద్దున్న లేస్తే టీ కొట్ల కాడ, చిల్లర కొట్ల కాడ, ఇళ్ల పక్కన వాళ్ళ కాడ, ఆడ ఏడ ముగ్గులు వేసే కాడ, ఏమంటారు గన్నాలాడే కాడ ఏడ కూర్చున్నారు అనుకో. ఇంకోళ్ళు ఏం చేస్తారు? చిన్నగా నిన్ను బయటికి తోక పట్టుకొని చిన్నగా లాగుతారు బయటకు. అవునా కాదా? ఎందుకని? నువ్వు విషమైన జంతువు అని దేవుడు చెప్పలేదు. కానీ వివేకంగా ఉండాలి. లోక సంబంధమైన వ్యక్తులు ఏం చేస్తారు? నిన్ను వాళ్ళ కంటికి ఎక్కువగా నువ్వు కనపడకూడదు. ఎవరి కంటికి కనపడాలి? మనం దేవుని కంటికి కనపడాలి. పాము లాంటి వ్యక్తులం కాదు. పావుల్లాగా కాటేయమని చెప్పలేదు.
ఏమని చెప్పాడు? వివేకం కంటే దానికి ఉన్న స్వభావం ఏంటంటే మనుషులకు కనపడుతుంది, అంతవరకే తీసుకోవాలి, పాము మొత్తాన్ని తీసుకోకూడదు. ఇష్టానుసారంగా ఇప్పుడు ఈ దోమలు తిరిగినట్టో లేకపోతే ఈగలు తిరిగినట్టో పురుగులు తిరిగినట్టు తిరగవు. అలాగే ఇంకొక మాట ఏమన్నాడు? పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి, కపటం ఉండకూడదు. పావురం ఏంది? పరిశుద్ధమైంది, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన క్వాలిటీస్ మాత్రమే తీసుకోవాలి, కానీ జంతువుని తీసుకోకూడదు. పావురం అంటే పావురాన్ని తీసుకోకూడదు, పాము అంటే పావుని తీసుకోకూడదు. ఎందుకంటే పాము అంటే వాస్తవానికి సాతానుకు సూచన. యేసుప్రభు ఏం చేశాడు? దాన్ని సిలువలో చితగ్గొట్టేశాడు, ఒకనా దాన్ని చంపివేశాడు యేసు నామములో. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను? లోకము విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాను. లోకం విషయంలో మనం ఒక మాట జారి అన్నామనుకో, వెంటనే ఆ మాటను పట్టుకుంటారు. లోకంలో ఎవడేమన్నా పట్టుకోరు. యేసుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఒక మాట అన్నాడంటే ఏం చేస్తారు? చూసావా పాస్టర్ గారు ఏమన్నాడు, చూసావా పాస్టర్ గారు ఏం మాట్లాడాడు, పాస్టర్ గారు వాళ్ళ భార్య ఏమనిందో చూసావా, వాళ్ళ అబ్బాయిని చూసావా, వాళ్ళ పాపని చూసారా, ఏమంటారు జనాలు? చూసారా చర్చికి వెళ్తున్నాడు, ఇదేనా నువ్వు అనరా? మిమ్మల్ని అనరా? చర్చికి వెళ్తున్నారు, ఇదేనా మీరు చర్చికి వెళ్ళి నేర్చుకునేది అనరా? ఎందుకనంటే నువ్వెంతవరకు మాట్లాడాలో నీ మాటలు ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలి నీ మాటలు, కృపాసహితంగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు రుచి కలిగినట్టుగా ఉండాలి, విషం వేసినట్టుగా ఉండకూడదు మాటలు. రుచి కలిగినట్టు ఉండాలి మాటలు, జాలి కలిగిన, దయ కలిగిన, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. సరే సమయం ఇచ్చారు కదా మనం 1-2 గంటలు మాట్లాడామనుకో, మొత్తం విని అందులో ఒక 10 క్యాచ్ చేస్తారు మైనస్లు తీసుకొని, ఇంక దాన్ని బట్టి నిన్ను ఆహా ఇతను ఇదా అనుకుంటారు. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సమయము పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంట. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ సమయం అంతా మనం దేనికి పెట్టాలి? దేవుని చిత్తం తెలుసుకోవడానికి పెట్టాలి. ప్రభువా నా యొక్క సంఘం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పేతురు జీవితంలో ఒక అద్భుతాన్ని చేసినట్టుగా మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ప్రయాసం లేదు అని నేను అన్నగానే ప్రయాసం ఉంది, కానీ పేతురు జీవితంలో ఏం చేశాడు దేవుడు? అతనికి ఒక అద్భుతాన్ని చేశాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, కాగా పొందగోరు వాడి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే అగును. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? దేవుడు మనం ప్రయాసపడి ఏదో చేసినందుకు కాదు, దేవుడే మనకి ఇవ్వాలి. ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక సంతానం ఇవ్వాలన్నా, ఒక ఆరోగ్యం ఇవ్వాలన్నా, మనం ఎంత ప్రయాసపడినా ఏం చేయాలంట? ఒక సమృద్ధి ఇవ్వాలన్నా, ఒక ధనం ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? పొందగోరు వాని వల్లనైనను ప్రయాసపడు వాని వల్లనైనను కాదు, కానీ కరుణించి దేవుని వల్లనే అవును అని బైబిల్ చెబుతుంది. ఎందుకనంటే మనం చాలాసార్లు మన సొంత కష్టాన్ని నమ్ముకుంటాం, సొంత ప్రయాసాన్ని నమ్ముకుంటాం, సొంత తెలివిని నమ్ముకుంటాం. కాదు, దేవుని కరుణని నమ్ముకోవాలి, దేవుని కనికరాన్ని నమ్ముకోవాలి, దేవుని జాలిని నమ్ముకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చూస్తున్నానంటే సమయము పోనీయొద్దు. మీరు కూడా ఈ సంవత్సరం తీర్మానం తీసుకోండి, నా జీవితంలో టయాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు. అజ్ఞానిలాగా నేను ఉండాలని అనుకోవట్లేదు, ఓకేనా? జ్ఞానుల వలె ఉండాలంట, వివేకుల వలె ఉండాలంట. ఏమన్నాడు? మనము సోమరుల వలె లేకపోతే ఇష్టానుసారంగా మనం ఉంటే ఏమవుతామంట? అజ్ఞానుల వలె మన టైం వేస్ట్ అయిపోయింది, ఓకేనా? ఎంతవరకు అంశమో అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు ప్రార్థనో అంతవరకే చేయాలి. ఎందుకని? సమయము వాళ్ళకుంది, మనకేందంట దేవుని చిత్తం తెలుసుకోవాల్సిన పని ఉంది, మనకి దేవుని పని చేయాల్సిన పని ఉంది, ఇంకా దేవుని ఆత్మలకు వాక్యం చెప్పాల్సిన పని ఉంది, దేవుని కొరకు వాక్యం సిద్ధపడాల్సిన పని ఉంది, చేస్తే చాలా పని ఉంది మనకి. కాబట్టి మనం ఈ సంవత్సరం తీర్మానం తీసుకుందాం, టైం వేస్ట్ చేసుకోను, నేను నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోను. కావాలంటే చూడండి, ఈ సంవత్సరాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ప్రతి విషయంలో ప్రార్థన, వాక్యము, దేవుని చిత్తం తెలుసుకుంటూ నడవండి, అద్భుతంగా ఉండిద్ది. ప్రతి విషయం, చిన్న విషయం కూడా ప్రార్థన చేసుకోండి, చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. మీరు దేవుని బిడ్డలు, మీ కుటుంబము, మీరు చేసే ఓకేనా, దేవుని సంఘము ఇంతవరకే పెట్టుకోండి, ఓకేనా? అవసరమైనప్పుడు మాత్రమే మీరు సమాజంతో మాట్లాడండి,
అనవసరమైన విషయాలతోటి మీరు సమాజంలో మాట్లాడకండి. కావాలంటే చూడండి, మీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. దేవుడి చిత్తం మీ జీవితంలో జరిగిద్ది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.